షణ్ముఖ శర్మ గారికి మనసా శిరసా నమస్కరించి కార్యక్రమం ప్రారంభించుకున్నాం. నిన్నటి క్లాస్లో చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక గాయత్రి వ్యాకృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత అనేంత వరకు తెలుసుకున్నాం. ఒకసారి దాన్ని క్లుప్తంగా మననం చేసుకొని తర్వాత ఈ శ్లోకానికి ముందుకు పోదాం. పరమాత్మ ఈ మామూలు మాంస నేత్రాలకు వ్యక్తం కాడు. ఆయన తన యొక్క చిచ్చక్తి ద్వారా వ్యక్తం అవుతాడు. చిచ్చక్తి అంటే పరమాత్మలోని చైతన్యము, తర్వాత ప్రపంచ సృష్టి కోసం విడిపోయినటువంటి శక్తి రెండు కలిసినటువంటి శివ శక్తైక్య రూపం చిచ్చక్తి అంటాం. ఈ చిచ్చక్తి కూడా మనకు నేరుగా వ్యక్తం కాదు. ఆ చిచ్చక్తే చేతన రూపంగా అంటే కదిలే వాటిగా, జడశక్తిగా అంటే కదలని వాటిగా రూపొందింపబడి ఈ రెండు కలిపి మనకు ఈ జడమైన ప్రపంచంలో ఆత్మగా ఉంటూ వాటిని నడిపిస్తూ ఉంటుంది. అంటే మనము పరమాత్మ చూడాలంటే చిచ్చక్తిని తెలుసుకోవాలి. చిచ్చక్తిని తెలుసుకోవాలంటే ఈ జడాత్మకమైనటువంటి ప్రపంచాన్ని, జడమైన ప్రపంచము, దాంట్లో మళ్ళీ చేతనా శక్తి చిచ్చక్తి ఉండేటువంటి దాన్ని కలిపి మన పరిశీలన కనుక చేసినట్లయితే అప్పుడు క్రమక్రమంగా మనం పరమాత్మను తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. ఈ మధ్యకాలంలో అలవైకుంఠపురంలో అనేటువంటి పిక్చర్ బాగా పాపులర్గా హిట్ అయింది. ఇప్పుడు కూడా టాప్ 10 సాంగ్స్ లో దాంట్లోంచే ఒక 3-4 పాటలు సంవత్సరం తర్వాత కూడా అవే రింగ్ అవుతున్నాయి. చాలా మంది ఆ సినిమా బాగుంది, కష్టాల్లోంచి హీరో ఎట్లా బయటపడతాడో అనేది తెలుసుకున్న తర్వాత మనసుకు సంతోషంగా ఉందని చెప్పి 5-6 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఆర్తులు. మరికొంతమంది మొత్తం అన్ని సీన్లు కాదు, మనకి ఇష్టమైనటువంటి సీన్లు మాత్రమే చూసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళు అర్థార్థులు. కానీ కొద్దిమంది జిజ్ఞాసా పరులు ఉంటారు. అసలు ఈ సాంగ్ రాసిన ఆయన ఎవరు, దీనికి సంగీతాన్ని కంపోజ్ చేసిన ఆయన ఎవరు, ఆ వెనకుండేటువంటి డ్యాన్సులు ఎవరు కంపోజ్ చేసినారు, ఫైట్స్ ఎవరు కంపోజ్ చేసినారు, మొత్తము కథని స్క్రీన్ ప్లేని ఎవరు రాసినారు అని కొంచెం వెనుకకు పోయి పరిశీలన చేయడం మొదలు పెడతారు. అంటే కేవలం పైన కనిపించే సినిమాను మాత్రమే కాకుండా ఆ సినిమాలో బయటకు కనపడకుండా వీళ్ళెవరు తెర మీద మనకు కనిపించరు. సంగీత దర్శకుడు కానీ, నృత్య దర్శకుడు కానీ, రైటర్ కానీ వీళ్ళెవరు బయటికి మనకు సినిమాలో కనిపించకపోయినప్పటికీ కూడా వెనుకకు పోయి వాళ్ళ యొక్క ప్రజ్ఞా పాఠవాలని గుర్తించడం అనేదే విచారణ. అంటే ఊహించడం వేరు, విచారణ వేరు. అంటే కనిపించే వాటి ఆధారంతో కనిపించని వాటిని అది ఎట్లా ఉంటుంది అని చెప్పి స్పష్టీకరణ చేసుకోవడమే విచారణ అంటే. ఇంకా కొంచెం ముందుకు గనక పోయినట్లయితే ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరినీ ఒక చోట చేర్చి ఈ సినిమాలు తీసినటువంటి డైరెక్టర్ ఎవరు, దర్శకుడు ఎవరు అని చెప్పి అప్పుడు పరమాత్మ దగ్గరికి ప్రయాణం చేయడం మనం మొదలు పెడతాం. కాబట్టి ఇది విచారించేటువంటి పద్ధతి. అట్లా విచారణ కనుక చేసినట్లయితే ఈ జడాత్మకమైన ప్రపంచము మనం కేవలం అనుభవించడం కోసం లేదు. ఈ జడాత్మక ప్రపంచాన్ని కనుక మనము విమర్శన రూపకంగా విచారణ పద్ధతిలో కనుక చూస్తూ ఇది ఇట్లాగే ఎందుకు ఉండాలి, కొన్ని చెట్లు ఒక ఆకారంలో ఉంటే ఇంకొన్ని చెట్లు ఇంకొక ఆకారంలో ఎందుకున్నాయి, కొన్ని రకాలైనటువంటి పువ్వులకి 5 రెక్కలు ఉంటే కొన్నిటికి 6, కొన్నిటికి 10, కొన్నిటికి 12 ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ఎట్లా నడుస్తుంది, ఆ వెనక ఉండి ఏర్పాట్లన్నీ చేసే వాళ్ళు ఎవరు అనేది మనం పరిశీలించడం మొదలు పెడతాం. అయితే ఈ బయట పరిశీలన కంటే అంతర్ముఖమైన పరిశీలన చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది. మన శరీరంలో కూడా చేతన రూపమైనటువంటి అంటే చెలించేటువంటి రూపం, ఇది చైతన్యం కాదు, ఇది చెలించేటువంటి రూపం అనేటువంటి రక్తము ఉంది, వాయువు
ఉండి దాంతో పాటు జడాత్మకమైనటువంటి జడశక్తి కలిసి ఉండి అది కదలకుండా ఉంచేటువంటి ఎముకలు కండరాలు ఉన్నాయి. అయితే ఇవి ఇష్టం వచ్చినట్టు పద్ధతులు లేవు. ఒక క్రమమైన పద్ధతిలో ఏది ఎక్కడ ఉండాలో అది ఒక క్రమమైన పద్ధతిలో ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అవి అట్లా ఉండకపోయినట్లయితే ఎంత ప్రమాదం ఉండేది అనేది అంతర్ముఖమే విచారణ చేయడం మొదలుపెట్టాలి. మనకు నాసికా రంధ్రాలు కిందకున్నాయి కానీ పొరపాటున పైపక్క ఉంటే అప్పుడు కూడా గాలి పైనుంచి లోపలికి తీసుకోగలిగేవాడు. కానీ వర్షం వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడి ఉండేవాళ్ళం. ఈ చెవులు ఈ డిప్పలు కనుక ఉండి ఇట్లా ముందుకు ఉండకపోతే లేక వెనకకి తిరిగి ఉండినట్లయితే శబ్దాన్ని క్యాప్చర్ చేయడం ఎంత కష్టంగా ఉండేది మనకు. అట్లాగే మొత్తం విశ్వాన్ని 2Dలో ఉండేదాన్ని 3Dలోకి మార్చుకోవడం కోసం 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసికలు ఎట్లా ఏర్పాటు చేయబడి ఉన్నాయి అని క్రమక్రమంగా మన లోపలికి అంతర్ముఖమై కనుక పరిశీలన చేయడం మొదలుపెట్టినట్లయితే ప్రతి ఒక్కటి అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్టుగా తయారు చేయబడలేదు. ఒక ప్రణాళిక ప్రకారం మాత్రమే రూపొందించబడినాయి. ఒక పద్ధతి ప్రకారమే అవి ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడే కరెక్ట్ గా ఉండేటట్లుగా ఏర్పాటు చేయబడింది. ఆ అణు నిర్మాణాన్ని లేక మన శరీర నిర్మాణాన్ని అంతర్ముఖంగా శరీర నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే అటువంటి నిర్మాణం చేసినటువంటి గొప్ప శక్తి మనకు మెల్లిగా అవగతం కావడం మొదలుపెట్టింది. కేవలం నిర్మించి వదిలిపెట్టలేదు. అది ఏది ఎప్పుడు ఎట్లా పని చేయాలని చెప్పి కూడా నిర్ణయించి ఆయా పనులు సక్రమంగా చేసేటట్టుగా చేసిన శక్తి కూడా ఒకటి లోపల. అయితే ఈ శక్తి వీటి వేటిని అంటదు, మళ్ళీ పక్క నుండి సాక్షి రూపంగా చూస్తూ ఉంటుంది. కాబట్టి అంతర్ముఖం కావడం అంటే కేవలం కళ్ళు మూసుకొని చూడడం మాత్రమే, కూర్చోవడం మాత్రమే కాదు. క్రమక్రమంగా మన లోపల ఉండేటువంటి నిర్మాణం ఎట్లా ఉంది, ఈ నిర్మాణానికి వెనక ఉండేటువంటి చతురత ఏమిటి, ప్రణాళిక ఏమిటి, ఎవరిట్లా నిర్మించినారు, ఎవరిట్లా నడిపిస్తున్నారు అని ఆ మూలాన్ని వెతుకుతూ పోయినట్లయితే ఆ చిచ్చక్తి దగ్గరికి చేరి క్రమక్రమంగా మనము అసలు శక్తి దగ్గరికి లేక పరమాత్మ దగ్గరికి చేరుకోవడానికి సాధ్యమవుతుంది. అట్లా సాధ్యం కావడం కోసం అంతర్ముఖమైనప్పుడు మనకు బాగా ఉపయోగపడేది ఏమిటంటే గాయత్రి, వ్యాకృతి, సంఖ్య, ద్విజ బృంద, నిషేవిత. ద్విజ బృందాలు అంటే ఎవరైతే ఈ జంధ్యం వేసుకొని గురువు ద్వారా లేకపోతే తండ్రి ద్వారా, యాక్చువల్గా తండ్రి ద్వారా మాత్రమే మంత్రాన్ని స్వీకరించాలి గాయత్రి మంత్రాన్ని. అయితే చాలా మంది తండ్రులకు రాకపోవడం వల్ల గురువు చేత వాటిని తెప్పిస్తా ఉన్నారు. కాబట్టి 2వ జన్మ ఎత్తి ఎవరైతే తండ్రి ద్వారా రహస్యంగా గాయత్రి మంత్రాన్ని స్వీకరించి ఉంటారో అటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య బృందానికి మాత్రమే ఈ గాయత్రి అందుబాటులో ఉంటుంది. ఈ గాయత్రి జపం వల్ల మన మనసులో ఒక రకమైనటువంటి వికాసత్వం లేక ఈ అంతర్ముఖమై మూలాల దగ్గరకు పోయేటువంటి శక్తి అనేది మనకు ఏర్పడతా ఉంటుంది. అయితే మరి మిగిలిన వాళ్ళ మాట ఏమిటంటే మిగిలిన వాళ్ళకి ఈ గాయత్రినే అవసరం లేదు, 24 అక్షరాలు ఉండేటువంటి గాయత్రి అవసరం లేదు. కేవలం లలితా సహస్ర నామాలను గనక అర్థం చేసుకుంటూ మననం చేసుకుంటూ గనక చదివినట్లయితే ఈ గాయత్రి ఇచ్చేటువంటి ఫలితం ఏదో అదే మనకు లలితా సహస్రనామాలు కూడా ఇస్తాయి. ఎందుకంటే రెండిట్లో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. గాయత్రి అనే మాట దానికి ఎందుకు వచ్చిందంటే గాతారం ద్రాయితే ఇది గాయత్రి అని అర్థం. ఎవరైతే గానం చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ వాళ్ళ ప్రాణశక్తిని కాపాడుతూ వాళ్ళని తరింపజేసి ముక్తినిచ్చేది అని చెప్పి అర్థం. గాయత్రి కేవలం ముక్తి కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. ఇదే శక్తి ఉన్నటువంటి లలితా సహస్రనామాలు ముక్తిని మాత్రమే ఇవ్వడం కాకుండా లలితాదేవి కూడా ఆమెకు ఎవరైనా స్తోత్రం చేస్తున్నట్లయితే ఆమె స్తోత్ర ప్రియ, చాలా ఇష్టం. అట్లా స్తోత్రం చేసిన వాళ్ళని గానం తన యొక్క నామాలను గానం చేసిన వాళ్ళని రక్షించి వాళ్ళకి ముక్తినిస్తుంది. ముక్తినివ్వడం మాత్రమే కాకుండా మామూలు గాయత్రి చేయలేని పని ఒకటి చేస్తుంది. అదేమిటంటే ఇహలోకంలో మనకేమైనా బంధాలు ఉండి ఆ ముక్తికి అడ్డం పడుతున్నట్లయితే, కష్టాలు ఉండి కానీ లేక కావలసిన లేక కానీ ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ ఇహలోక పరలోక సుఖాలను ఇస్తూ కష్టాలను తొలగిస్తూ కూడా ముక్తినిచ్చేటువంటి శక్తి ఆమెకుంది. అందుకని కావాలనే ఈ లలితా సహస్ర నామాల్లో గాయత్రి అనే మాట వాడబడింది. ఇక్కడ గాయత్రి అంటే గాయత్రి మంత్రం కాదు, ఎవరైతే గానం చేస్తారో వాళ్ళని తరింపజేసే తల్లి అని చెప్పారు.
అటువంటి శక్తి గాయత్రికి మాత్రమే కాదు, లలితా సహస్రనామాలకు కూడా ఉంది. అంతేకాదు ఇహపరాలను కూడా అందిస్తూ, అవసరమైన మేరకు ఇహపరాలను అందిస్తూ ముక్తిని ఇవ్వగల శక్తి ఉంది. కాబట్టి మనమందరం కూడా ఈ గాయత్రి కావాలని చెప్పి దీనికోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, చేయకూడదు కూడా. ఎందుకంటే అది కొంతమందికి మాత్రమే అది నిషేధిత, వాళ్ళు మాత్రమే సేవించాలి, మిగిలిన వాళ్ళకి అది నిషేధిత, వాళ్ళకి ఉపయోగపడదు అని చెప్పారు. కాదు గుర్తు నేను చేసుకుంటాను అనుకుంటే సర్వ గాయత్రి అని మరొకటి ఉంది, నిన్న చూపించాను. అది ఆ సర్వ గాయత్రిని చేసుకోవచ్చు. అయితే దాని దగ్గర కూడా మనం పోవాల్సిన అవసరం ఏం లేదు. లలితా సహస్రనామాలో గాయత్రిలో ఉండేటువంటి శక్తి కంటే ఇంకా అధిక శక్తిని, అధిక ఉపయోగాన్ని కలిగి ఉన్నాయని చెప్పి గ్రహించి చేసుకుంటే చాలు. అయితే ఎప్పుడు చేసుకోవాలి? అది సంధ్యా సమయంలోనే సరైనటువంటి సమయం. అది గాయత్రి కావచ్చు, లేకపోతే లలిత కావచ్చు, లేక ఇంకొక రకమైనటువంటి రామనామం కావచ్చు, కృష్ణనామం కావచ్చు, ఎవరికి ఏది ఇష్టమైతే దాన్ని పట్టుకున్నప్పుడు కూడా ఈ అంతర్ముఖమై జపం చేసుకునేటువంటి లేక ధ్యానం చేసుకునేటువంటి సమయం ఏదంటే సంధ్యా సమయమే సరైనది. సంధ్య అనే మాటకు అర్థం ఏమిటంటే రెండు పరస్పర విరుద్ధమైన శక్తులు ఒక్కటే చోట కలిసేటువంటి చోటు అని చెప్పి అర్థం. మనకు ప్రాతః సంధ్య ఒకటి ఏర్పడుతుంది, అప్పుడు చీకటి పోయి వెలుతురు వస్తూ ఉంటుంది. పూర్తిగా చీకటి పోయి ఉండదు, పూర్తిగా వెలుతురు వచ్చి ఉండదు. కాబట్టి పరస్పర విరుద్ధమైన చీకటి వెలుతురులు కలిసేటువంటి ఆ ఉదయ కాలాన్ని ప్రాతః సంధ్య అని చెప్పాడు. పక్షులు, మిగిలిన జంతువులు ఖచ్చితంగా దాన్ని పాటిస్తాయి. పాటించకుండా ఇష్టం వచ్చినప్పుడు లేచేది ఒక మానవుడు మాత్రమే. ఆ ప్రాతః సంధ్య చాలా ముఖ్యమైనది. అట్లాగే మధ్యాహ్న సంధ్య ఒకటి ఉంటుంది. అక్కడ అంతవరకు కొండ ఎక్కుతున్నటువంటి సూర్యుడు కొండ ఎక్కడం మానేసి దిగడం మొదలు పెడతాడు. కాబట్టి ఆ మధ్యాహ్న సంధ్య కూడా ముఖ్యమైనది. దాంతోపాటు సాయం సంధ్య ఒకటి ఉంది. అప్పుడు పగలు తగ్గిపోతూ చీకట్లు మొదలయ్యేటువంటి స్థితి ఉంటుంది. అది కూడా అనుకూలమైనటువంటి సమయం. ఈ మూడింట్లో మిగిలిన రెండింటికంటే మనకు బాగా అనుకూలమైనటువంటి స్థితి ఏమిటంటే ఆ బ్రహ్మముహూర్తంలో ఉండేటువంటి తెల్లారుజామున వచ్చేటువంటి ప్రాతః సంధ్య చాలా ముఖ్యమైనది. మనకు ఆ లిబర్టీ ఉంది. ఈ మూడు సంధ్యల్లో ఏ సంధ్యనైనా వాడుకోవచ్చు. ఇది కాక నాలుగో సంధ్య ఒకటి ఉంది, దాన్ని తురీయ సంధ్య అంటారు. అర్ధరాత్రి 12 గంటలప్పుడు అది మొదలవుతుంది. అంటే చీకటి తగ్గుతూ వెలుతురు పెరుగుతూ ఉండేటువంటి స్థితిని తురీయ సంధ్య లేక నాలుగో సంధ్య అని చెప్పాడు. కానీ ఆ టైంలో జనరల్ గా ఎవరు చేసుకోవడానికి కుదరదు. కానీ కుదిరినట్లయితే ఈ మూడింటి కంటే అత్యుత్తమైనటువంటిది ఆ స్థితి. ఎప్పుడైనా నిద్ర పట్టకపోతే ఊరికి టీవీ ముందు కూర్చునే బదులు ఆ సమయంలో కనుక 12 గంటల చేసుకోగలిగినట్లయితే అది మంచి అనుకూలమైనటువంటి స్థితి. అది తురీయ సంధ్య అని చెప్పి మనం పిలుస్తాం. కానీ సంధ్యావందనం చేయాల్సిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ త్రికాలాల్లో 3 రకాలైనటువంటి సంధ్యాకాలాల్లో తప్పనిసరిగా ఈ సంధ్యావందనం చేసుకోవాలి. అట్లా చేయకుండా ఇతరత్ర ఏం చేసినా కూడా వాళ్ళకి అది నిరుపయోగం. వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసినా వాళ్ళకు ఉపయోగపడదు, మనకు ఉపయోగపడుతుంది కానీ వాళ్ళకు ఉపయోగపడదు. ఎందుకంటే చేయాల్సిన కార్యక్రమం చేయకుండా వేరే చేసినట్లయితే దాని ఫలితం వాళ్ళు స్వీకరించడానికి అర్హులు కారు. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి ఆ కండిషన్ ఉంది, చేసి తీరాలని. మనకు ఆ కండిషన్ లేదు, ఇట్ ఈస్ రిలాక్స్డ్. మనకు ఓపిక ఉన్నప్పుడు చేస్తాం, లేనప్పుడు లేదు. 3 కాలాల్లో ఓపిక ఉంటే చేస్తాం, లేకపోతే ఏదో ఒక కాలంలో మనకు అనుకూలకరమైన కాలంలోనే మనము లలితా సహస్రనామాల్ని పఠనం చేసుకుంటాం. కాబట్టి ఒక మాదిరి చూస్తే వాళ్ళకంటే కూడా ఇది మోస్ట్ కన్వీనియంట్. మనకు లలితా సహస్రనామాలు అనుకూలమైన కాలం. అది ప్రత్యేకంగా సంధ్యా సమయంలో కనుక చేసినట్లయితే ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడుతుంది. మిగిలినప్పుడు చేయకూడదు అంటే చేసుకోవచ్చు, కానీ సంధ్యా సమయానికి, సంధ్యా సమయం అంటే ఇంతవరకు డిఫైన్ చేసినట్లుగా 2 పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు కలిసేటువంటి చోటు. లేదా ఇంకొక నిర్వచనం ప్రకారం చేసినట్లయితే 2 ఆలోచనలకు మధ్య ఉండేటువంటి గ్యాప్నే సంధ్య అని చెప్పంటారు. ఆలోచన మళ్ళీ ఆలోచన, ఆలోచనలు మధ్యలో ఎక్కడో చోట ఒక తాత్కాలికంగా ఒక సెకండ్ పాటు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ పాటు ఆగుతాయి. అటువంటి సమయం మామూలప్పుడు మనం పట్టుకోవడం చాలా కష్టం. కానీ ఈ సంధ్యాకాలంలో మాత్రం తప్పనిసరిగా మనము ఆ సూక్ష్మమైనటువంటి అంశాన్ని మనం పట్టుకోవడం సాధ్యమవుతుంది. అది సాధారణంగా బయటకు కనిపించదు, దాన్ని పట్టుకోవడం కూడా చాలా కష్టతరమైనటువంటి అంశం. ఒక పొడుగాటి మాల ఒకటి ఉంది అనుకుందాం, పూసలతో తయారు చేసిన మాల ఉంది అనుకుందాం. ఈ మాల లోపల ఉండే దారం మన బయటికి కనిపించదు, కానీ అది ఉంది అన్న సంగతి మనకు తెలుసు. ఎందుకంటే అది ఉండబట్టేది ఒక క్రమమైన ఆకారంలో ఉంది. ఈ పూసలన్నీ చెల్లా చెదురుగా పడలేవు,
ఒక పద్ధతి ప్రకారం ఉన్నాయంటే మనకు కంటికి కనిపించకపోయినప్పటికీ లోపల దారం ఒకటి ఉంది అని చెప్పి సంగతి తెలుసు. కానీ ఆ దారాన్ని మనం చూడాలనుకున్నట్లయితే పూసల్ని కొంచెం ఇట్లా పక్కకి జరిపినట్లయితే మధ్యలో అది కనిపిస్తుంది. ఈ పూసలే మన యొక్క ఆలోచనలు. మిగిలినటువంటి సమయాల్లో గనక మనం దీనికోసం ప్రయత్నం చేసినట్లయితే, అంటే ఆ దారాన్ని పట్టుకునే ప్రయత్నం, లేక పరమాత్మని లేక చిత్శక్తిని పట్టుకునే ప్రయత్నం చేసినట్లయితే చాలా కష్టతరం. ఎందుకంటే ఆలోచనలు వస్తుగా ఒక వరుస క్రమంలో ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతూ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ మధ్యలో గ్యాప్ అనేది మనకు రాదు. కానీ సంధ్యా సమయంలో, అది ప్రాతః సంధ్య కావచ్చు, సాయం సంధ్య కావచ్చు, ఆ సంధ్యా సమయంలో కనుక ఈ లలిత సహస్రనామాలు మనం పఠిస్తూ ఉండినట్లయితే క్రమక్రమంగా ఒక ఆలోచనకి మరొక ఆలోచనకి మధ్య ఉండేటువంటి దూరం క్రమక్రమంగా తగ్గుతూ ఈ మధ్య ఉండేటువంటి గ్యాప్ను మనం గమనించడానికి మనకు సాధ్యమవుతుంది. అంటే అసలు సూత్రాన్ని, మూల సూత్రాన్ని లేక చిత్శక్తిని పట్టుకోవడానికి మనకు సాధ్యమవుతుంది. అందుకనే ఎప్పుడో ఒకసారి లలితం చేసుకునే దాని బదులు, లేక గాయత్రి చేసే వాళ్ళైనా సరే ఎప్పుడో ఒకసారి చేసుకునే బదులు ఆ సంధ్యా సమయంలోనే, ఆ సంధి సమయంలోనే మనం చేసుకోవాలి. ఈ సంధ్య అనే మాటని ఇంతవరకు కూడా ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఒక కారు ముందుకు పోతుంటే ముందుకు పోకుండా వెనక్కి రావాల్సి వస్తే ముందుకు పోతూనే వెనక్కి రాలేదు, ముందుకు పోవడం ఆగి వెనక్కి రావాలి. ఆగేటువంటి ఆ చిన్న బిందువునే మనం సంధ్య అని చెప్పి పిలుస్తాం. అట్లాగే ఊపిరి తీసుకుంటప్పుడు ఊపిరి తీసుకుంటున్నామో వదులుతున్నాం, కానీ ఊపిరి తీసుకుంటూ వదలలేము. ఊపిరి తీసుకోవడం ఆపి వదులుతాం. ఆ ఆపేటువంటి బిందువు అది ఊపిరి తీసుకున్న తర్వాత వస్తుంది కాబట్టి లోపల వస్తుంది. అది అంతర్కుంభకం అంటారు. ఊపిరి వదిలేసిన తర్వాత ఊపిరి వదులుతూనే మళ్ళీ ఊపిరి తీసుకోలేము మనం. ఊపిరి వదలడం ఆపి మళ్ళీ లోపలికి తీసుకోవాలి. అది బాహ్య కుంభకం అంటారు. మనం చేసేటువంటి ఎక్సర్సైజెస్ వల్ల, లేక ఈ నడుము చేతులు పెట్టుకొని ఇక్కడ చేతులు పెట్టుకొని 3 భాగాల కింద మనం ఊపిరిని వీలైనంతసేపు బిగబట్టి ఎక్సర్సైజ్ చేయడం వల్ల క్రమక్రమంగా బయటనో లోపలనో ఈ విరామ సమయం కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగేటువంటి సమయాన్ని మనం ముందుగా బయట ప్రపంచంలో అలవాటు చేసుకొని, అట్లాగే ప్రపంచంలో కూడా ఈ పెరగడము తగ్గడము అనేటువంటిది, లేక పగలు రాత్రి సంధి చేసేటువంటి సమయంలో కనుక మనం ఉపయోగించినట్లయితే ఈ మధ్య ఉండేటువంటి ఆలోచనలు అనేటువంటి పూసల మధ్య కొంచెం గ్యాప్ ఏర్పడి చిత్శక్తిని మనం దర్శనం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. ఈ రెండింటికంటే చాలా ముఖ్యమైనది సంధ్యాకాలాన్ని ఎందుకు ఎన్నుకుంటారు అంటే, మనం ఇప్పుడు వరకు మూలమైనటువంటి ఒక మంత్రాన్ని లేక ఒక సాధన మనం చేస్తున్నాం. అదేంటంటే ఈశాక్రియ. నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనస్సును కాదు అనే భావనని మనం లోపల బలంగా నిలబెట్టుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. చేయంగా కొద్ది రోజులకి ఈ శరీరం నాది, కానీ నేను ఈ శరీరం కాదు అనేటువంటిది మనకు అనుభవంలోకి వస్తుంది. అయితే ఈ మనస్సు నేను కాదు అనేది అనుభవంలోకి రావడానికి చాలా చాలా కష్టం. అది నోటికి లోపల అనుకుంటాం కానీ, ఈ మనస్సు నేను కాదు అనుకుంటాం కానీ నిజానికి దాన్ని ఆచరణలో తెచ్చుకోవడం మాత్రం చాలా చాలా కష్టం. సరే, దాన్ని కూడా అంతో ఇంతో మెల్లిమెల్లిగా అనుభవంలో తెచ్చుకుంటున్నామని చెప్పి అనుకుందాం. కానీ మూడో అంశం ఇంకొకటి మిగిలిపోయింది. నేను ఈ శరీరము కాకపోతే, నేను ఈ మనసును కూడా కాకపోతే మరి అసలు నేను ఎవరు? నేను ఎవరు అంటే ఆ పరమాత్మని, లేక ఆత్మస్వరూపం. నా యొక్క నిజ స్వరూపం పరమాత్మ యొక్క స్వరూపమే. ఈ పైన కనిపించేటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కాదు అనేది తెలియాలి. అంటే మనం చేసేటువంటి ఎక్సర్సైజ్ వల్ల నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనసుని కాదు అనేది ముందు భావన రూపంగా వచ్చి తర్వాత అనుభవ రూపంలోకి మెల్లిమెల్లిగా మారుతుంది. కానీ ఈ నేను పరమాత్మని, నేను ఆత్మస్వరూపాన్ని అనేది అంత తొందరగా మనకు అందుబాటులోకి రాదు. ఈ చేసేటువంటి ఈ జపము లేక ధ్యానం అనేది సంధ్యాకాలంలో గనక చేసినట్లయితే మనకు తెలియకుండానే నేను పరమాత్మని అన్న భావన మనకు లోపలికి నేరుగా భావన రూపంలో రావడం కాకుండా అనుభవ రూపంలో వచ్చేదానికి చాలా మంచి కాలం. ఈ కాలంలో మాత్రమే అది అనుభవంలోకి వస్తుంది. కాబట్టి ఏదో ఒక టైంలో చేయాలని చెప్పి అనుకోకుండా మనం ఆ సంధ్యా సమయంలో ప్రాతః సంధ్య కానీ లేక సాయం సంధ్య కానీ, ఉత్తమమైనది ప్రాతకాల సంధ్య, ఆ సంధ్యా సమయంలో కనుక మనం చేసినట్లయితే ఆలోచనకి మధ్య ఉండే విరామము కొంచెం ఏర్పడి, ఆ టైంలో నేను ఈ పూసలు కాదు, ఈ హారం అంటే
దీన్ని కట్టివేసేటువంటి సూత్రం ఒకటి లోపల ఉంది. ఆయన ఆ సూత్రాన్ని దర్శించడానికి, దాన్ని అనుభవంలో తెచ్చుకోవడానికి అత్యంత అనుకూలమైనటువంటి కాలం ఏదంటే సంధ్యా సమయం. కాబట్టి సంధ్యని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది మనకు 3 రకాలుగా ఉపయోగపడుతుంది. నేను ఈ శరీరం కాదు, మనస్సు కాదు అనే భావనతో పాటు నేను ఆత్మను అనేటువంటి భావనను లోపలికి ఇంజెక్ట్ చేసేది. దానికి సరైనటువంటి సమయం ఏదంటే సంధ్యా సమయమే దానికి అత్యంత అనుకూలమైనదని తెలుసుకోండి. తర్వాతి శ్లోకం తత్వాసన తత్వమయి పంచకోశాంతర స్థిత నిస్సీమ మహిమ నిత్య యవన మదశాలని అనేది 91వ శ్లోకం. ఈ సంధ్యా సమయంలో మనం ఈ క్రమంగా చేస్తూ పోయినట్లయితే ఎందుకు నేను ఈ శరీరం కాదు, మనసు కాదు, నేను ఆత్మని అనే 3వ భావన కూడా మనకు అందుబాటులోకి వస్తుందంటే ఆ సమయంలో చేయడం వల్ల ఆమె తత్వాసన అన్న సంగతి మనం గ్రహించగలుగుతాం. అంటే అమ్మవారు ఎక్కడ ఆసీనమై ఉంది అంటే ఈ పై కనిపించే స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు, కారణ శరీరం కాదు, వీటిలో ఉండేటువంటి 24 తత్వాల మీద ఆమె కూర్చొని ఉంది. ఆమె వీటిని తయారు చేసింది, వీటిలో పనిచేస్తా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం వీటికి అలూఫుగా దూరంగా తామరాకు మీద నీటి పట్టు బదిలి పైన ఉండి కూడా గమనిస్తూ ఉంటుంది. వీటిని పని చేయించేటువంటి శక్తి ఆమెదే. ఆ శక్తిని కనుక మనం ఆమె యొక్క కరుణను పొందినట్లయితే ఇవన్నీ మనకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కాబట్టి ఆమె యొక్క ఆసనం ఏదంటే తత్వ ఆసనం. ఇదివరకే మనం పంచ బ్రహ్మాసన, పంచ కళాసన, పంచ దిగాసన ఇవి తెలుసుకున్నాం. ఇది కాకుండా ఇది మరొక ప్రత్యేకమైనటువంటి ఆసనం ఆమెకు. ఆమె తత్వాసన. తత్వాలు ఎన్ని ఉన్నాయంటే కొంతమంది 24 అని చెప్పి నిర్వచిస్తారు, కొంతమంది 36 అంటారు. జనరల్ గా అందరూ యాక్సెప్ట్ చేసేటువంటి డెఫినేషన్ 24 తత్వాలు తీసుకుంటారు. ఈ ప్రపంచమంతా ఉండడానికి, మనకు వ్యక్తం కావడానికి, అనుభవంలోకి రావడానికి కారణం ఏమిటంటే ఈ 24 తత్వాలు. ఈ 24 తత్వాలు అమ్మవారి ఆధీనంలో ఉన్నాయి కాబట్టి అమ్మవారి పాదాలను కనుక మనం పట్టుకున్నట్లయితే ఈ 24 మనకు అందుబాటులోకి వస్తాయని చెప్పి అర్థం. ఆ 24 ఏమిటనేది ఇంతలో ఒకసారి చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు అవసరం కాబట్టి మళ్ళీ ఒకసారి చూద్దాం. అవి పంచభూతాలు. ఇవి మీకు తెలుసు. ఈ పంచభూతాలకు పంచ తన్మాత్రలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఆకాశానికేమో శబ్దము, నీటికేమో రుచి, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. వాటినే పంచ తన్మాత్రలు అంటారని చెప్పి మనకు తెలుసు. ఆ పంచ తన్మాత్రలు ఉండబట్టే ఈ ప్రపంచం మనకు తెలుస్తా ఉంది. అవి లేకపోయినట్టు మనకు తెలుసుండేది కాదు. రంగు, రుచి, వాసన అనేటువంటి స్థితిలో ఉండినట్లయితే అది ఏమిటని మనం ఎట్లయితే గుర్తుపట్టలేమో ప్రపంచాన్ని మనం గుర్తుపట్టలేకపోయేవాడు. కాబట్టి పంచభూతాలు, వాటి యొక్క పంచతత్వాలు లేక పంచ తన్మాత్రలు సాయం ఆమె ఆధీనంలో ఉంటాయి. అయితే అవి ఉండినంత మాత్రాన వాటిని గ్రహించగలిగేటువంటి శక్తి మన దగ్గర కనుక లేకపోయినట్లయితే మనకు అవి తెలిసేవి కాదు. అందుకోసమే మనకు పంచ జ్ఞానేంద్రియాలు ఇవ్వబడింది. ఈ పంచ తన్మాత్రలకు సరిపోయేటట్టుగా ఆ ప్రపంచాన్ని మనకు అనుభవంలోకి తేవడం కోసం అని చెప్పి ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి. వీటిని మన అనుభవంలోకి తెచ్చుకోవడం కోసం మనకి లేక మన సొంతం చేసుకోవడం కోసం పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి. కాబట్టి ఇవి 5 4 20 పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు 4 5 20 అయితే లోపల 4 అంశాలు ఉన్నాయి. అవి అంతఃకరణలు లోపల ఉంటాయి కాబట్టి అంతఃకరణాలు. ఇంతవరకు చెప్పినవి బహిర్కరణాలు. పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు బయట ఉండేటివి, అవి బహిర్కరణాలు. అయితే ఈ బహిర్కరణాల నుంచి వచ్చిన సమాచారాన్ని అందుకొని అనలైజ్ చేసి అది తీసుకోవాలా వద్దని చెప్పి నిర్ణయించేటువంటి అంశాలు 4 లోపల ఉన్నాయి. అవి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అని చెప్పి తెలుసు. ఈ 24ని మనము 24 తత్వాలు అని చెప్పి అంటాం. ఈ 24 తత్వాలు అంటే బయట ఉండేటువంటి 10 పంచభూతాలు, వాటి తన్మాత్రలు, మనకు సొంతమైనటువంటి ఒక 10 పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ప్లస్ ఈ లోపల ఉండి వాటిని అనుభూతిని పొందించేటువంటి 4 అంతఃకరణాలు. ఈ 24ను సృష్టించింది అమ్మవారే. మరి మనకు అనుభవంలోకి తెచ్చేది కూడా అమ్మవారే. ఆ అనుభవంలోకి తేవడం వల్లనే ఈ ప్రపంచం అంతా మనకు వ్యక్తం అవుతుంది. ఈ ప్రపంచం ఇట్లా వ్యక్తం అయినప్పుడు ఆ ప్రపంచంలో మనం చూసిన వ్యక్తి పట్ల కానీ, పరిస్థితి పట్ల కానీ, లేక ప్రాంతాన్ని బట్టి కానీ
మనకు రెండు రకాలైన భావాలు ఏర్పడవచ్చు. ఒకటి రాగము, మరొకటి ద్వేషం. ఈ రాగ ద్వేషాలతోనే మనల్ని ప్రపంచంలో కట్టి పడేయడం కోసం ఆ ప్రయత్నం చేస్తుంది. మనం విడిపించుకొని బయటకు వస్తామా లేదా అని చెప్పి ఆమె ఎగ్జామ్ చేస్తుంది. అంటే అది ఒక చిన్న ఆట లాంటిది ఆమెకు. కాబట్టి ఒక చిన్న పరీక్షను పెడుతుంది అక్కడ. ఆ పరీక్షను పెట్టి ఈ పరీక్షను తట్టుకొని రాగాన్ని ద్వేషాన్ని రెండింటిని సమానంగా చూస్తూ, లేక రాగద్వేషాలను జయించి తన దగ్గరికి చేరుకుంటాడా, లేక మధ్యలో ఆగిపోతా ఉంటాడా అని, ఆ గోల్ దగ్గరికి చిట్టి చివరికి చేరుకుంటాడా లేదని చెప్పి ఎగ్జామ్ చేస్తుంది. దానికోసం మనం ప్రయత్నం చేసి సక్సెస్ కాగలిగితే మంచిదే. సక్సెస్ కాలేకపోతే ఒక్క సంగతి మనం గ్రహించాలి. ఈ 24 కూడా తత్వాలు ఎవరి కంట్రోల్లో ఉన్నాయి అంటే అమ్మవారి కంట్రోల్లో ఉంది. ఆమె ఈ తత్వాల మీద కూర్చొని, తత్వాసన అంటే కుర్చీ మీద ఆమె ఉంది అని చెప్పి అర్థం. ఆ లెక్కన ఆమెను కూడా కలిపినట్లయితే 25 అవుతాయి. ఈ తత్వాలన్నిటి మీద ఆమెకు అధికారం ఉంది కాబట్టి మనకు గనక ఈ తత్వాలు మనం లోబర్చుకోవడం మనకు చేత కాకపోయినట్లయితే అటువంటి స్థితిలో ఉత్తమమైన మార్గం ఏంటంటే ఆమె పాదాలను ఆశ్రయించడం. ఎందుకంటే పాదాలు కిందికే ఉంటాయి, కుర్చీలో కూర్చున్నా కూడా మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఆమె పాదాలే కనుక మనం ఆశ్రయించినట్లయితే మనం తప్పనిసరిగా ఈ 24ని జయించడానికి సాధ్యమవుతుంది. ఈ 24 జయించడం కోసం నీ గనక మనసు కలిగినట్లయితే వాటిని దాటిపోవడం కోసం మనకు అవసరమైన ఏర్పాట్లు కూడా ఆమె చేసి పెట్టింది. మనము కేశవాయ స్వహ, మాధవాయ స్వహ అంటారు. ఆ నామాలన్నీ ఎన్ని అంటే 24 నామాలు. అదేదో నీళ్లు తీసుకొని పరిశేషణ చేయడం అని చెప్పి అనుకుంటారు, లేక వరుసగా గడగడ చదివేస్తారు. కానీ వాటి నిజమైన అర్థం ఏంటంటే ఈ 24 తత్వాలను కూడా శక్తి రూపంగా మార్చి, అమ్మవారిదేమో శక్తి రూపం కాబట్టి అవి విడివిడిగా రకరకాలుగా ఉన్నాయి. కన్ను, ముక్కు, చెవి, కాలు అని చెప్పి భౌతిక రూపంలో ఉన్నాయి. ఈ భౌతిక రూపంలో ఉండే వాటిని శక్తి రూపం కనుక మార్చినట్లయితే అన్నిటినీ కలిపేయచ్చు. కన్నును కాలును కలపడానికి సాధ్యం కాదు. భౌతిక రూపంలో ఉండినప్పుడు వాటిని కలపడానికి మనకు సాధ్యం కాదు. కానీ మనము కనుక వీటిని శక్తి రూపంలో కనుక మార్చగలిగినట్లయితే అన్నీ కలిపి ఒకే ఒక శక్తి అవుతుంది. ఈ శక్తిని ఆ చైతన్యంతో కలిపినట్లయితే చిత్ శక్తి అవుతుంది. అందుకోసం అనువుగానే మనకు ఈ 24 నామాలు ఇవ్వబడింది. అమ్మవారు ఈ 24 మీద కూడా అధికారం కలిగి ఉంది. మనం సక్రమంగా వాడుకోగలిగినట్లయితే, మన ప్రయత్నం మనం చేసినట్లయితే దాని ద్వారా ఆమె దగ్గర చేర్చేటువంటి చిత్శక్తి దగ్గర చేర్చేటువంటి ఏర్పాటును ఆమె చేస్తుంది. మన వెన్నెముకలో 24 పూసలు ఉన్నాయి కాబట్టి అమ్మ ఉండేదేమో లోపల విశ్వతంతు తనేసగా కుండలిని శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. అమ్మ అత్యంత సూక్ష్మ రూపంలో లోపల ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటుంది. ఇట్లా నిర్వహించడం కోసం ఉపయోగపడే మేరు దండము లేక వెన్నెముకకి 24 పూసలు ఉంటాయి. అంటే ఒక్కొక్క పూసను ఆధారం చేసుకొని పైకి ఎక్కుతాయి. నీకు ఓపిక ఉన్నట్లయితే షట్చక్రాలు అధిరోహణ చేయొచ్చు, అంటే 6తోనే అయిపోతాయి. ఇంకా ఓపిక ఉన్నట్లయితే ఇవి 3 భాగాలు అని చెప్పి గుర్తించినట్లయితే ఇక్కడ వరకు ఉండేటువంటిది ఒక భాగము, ఇది ముఖ భాగం, ఈ మధ్య భాగము, దిగువ భాగం. ఈ 3 భాగాల్లో నువ్వు అధిరోహణ చేయగలిగితే మంచిది. అది చేత కాకపోతే 6 భాగాలు చేసుకొని షట్చక్రాల కింద పోయగలిగితే అది మంచిది. అది కూడా చేత కాదు, 24 భాగాలు చేసుకొని ఒక్కొక్క భాగాన్ని మెట్టుగా, అంటే ఎక్కువ మంది మోకాళ్ళ పర్వతం ఎక్కలేరు తిరుపతి పోయేటప్పుడు. అట్లాంటి వాళ్ళ కోసం సౌకర్యవంతంగా పక్కన చిన్న చిన్న మెట్లని ఆమె ఏర్పాటు చేసింది. అక్కడ 24 మెట్లు ఉన్నాయి. వీణకు కూడా అది మన శరీరం యొక్క ప్రతిరూపము. ఆ మధ్యలో ఉండేటువంటి దాన్ని మేరుదండం అని చెప్పటం. దానికి 24 మెట్లు మాత్రమే ఉంటాయి వీణకు. అట్లా ఈ 24 అనేటువంటి సంఖ్య చాలా అత్యంత ముఖ్యమైనటువంటి సంఖ్య. ఎందుకంటే ఇవి మెల్లిగా ఎక్కడం చేత కాని వాళ్లకు ఎక్కాలని ఉద్దేశం కనుక ఉండినట్లయితే ఒక్కసారి 3 భాగాలు లేక 6 భాగాలు ఎక్కలేకపోతే 24 చిన్న చిన్న మెట్లు కాదు ఏర్పాటు చేసినటువంటి స్థితి. కాబట్టి ఈ 24ని శక్తి రూపంలో మార్చుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. దీనికి దోహదం చేయడం కోసం మరికొంతమంది ఏం చేస్తారంటే 24 కాదు, పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు అంటే ఒక 10 కలిసినాయి, అప్పుడు 34 అయింది. లోపల ఉండే జీవుడు, బయట ఉండేటువంటి పరమాత్మ లేక శాస్త్రాలలో ఉండే పరమాత్మ, మొత్తం 36 అని చెప్పి ఇంకా చిన్నగా కూడా వాళ్ళు విభజించారు. అంటే ప్రాణాలని కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని 36 మెట్ల కింద రూపొందించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ అంత అవసరం ఏముండదు. ఈ 24 తత్వాలని
ఆమె ఆసనంగా చేసుకొని ఉంది అని గ్రహించి మనకు వీటిని దాటడం చేత కాకపోతే లేక కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ అనే వాటిని ఉపయోగించి ఈ భౌతిక రూపంలో ఉండే వాటిని శక్తి రూపంలో మార్చడం చేత కాకపోయినట్లయితే అప్పుడు ఆమె పాదాలు కనుక పట్టుకున్నట్లయితే ఆమెనే వాటిని అన్నింటినీ కూడా దాటిస్తుంది. ఎందుకంటే ఆమె తత్వం అయి కూడా ఆమె ఈ అన్నిటి మీద కూడా ఈ అన్ని రకాల తత్వాలలో నిండి ఉంది ఆమె. ఆమె అనుజ్ఞతోని ఈ తత్వాలన్నీ కూడా పనిచేస్తాయి కాబట్టి ఈ తత్వాలన్నిటికీ తల్లి ఆమె. కాబట్టి ఆమెను కనుక ప్రార్థన చేసినట్లయితే నీకు చేత కాకపోతే చేయిచ్చి నడిపించి క్రమక్రమంగా పైకి చేరుస్తుంది అని చెప్పి అర్థం. ఈ తత్వమయ్యేటువంటి నామాన్ని కొంతమంది ఏమో ఒకే నామం కింద తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసినారు. కానీ భాస్కర్ రాయలు మాత్రము దీన్ని 3 నామాల కింద విడగొట్టి చెప్పడం జరిగింది. ఇంత మునిపే మనకు తత్వమసి అనే మాట భగవద్గీత గురించి చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. మొత్తం 18 అధ్యాయాల భగవద్గీత కూడా కేవలం ఒకే ఒక మహావాక్యాన్ని వివరించడం కోసం ప్రయత్నిస్తుంది. ఆ మహావాక్యమే తత్వమసి అని చెప్పాను. తత్వమసి అనేటువంటి ఈ 4 అక్షరాల పదంలో 3 ఇతర పదాలు దాగి ఉన్నాయి. ఒకటి తత్, త్వం, అసి. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. నువ్వు పరమాత్మవై ఉన్నావు. నువ్వు శరీరం కాదు, మనసు కాదు, నువ్వు కూడా పరమాత్మవే. నీకు ప్రస్తుతం భ్రమలో ఉండి నేను శరీరం అనేటువంటి భ్రమలో ఉన్నావు. ముందు ఆ భ్రమను తొలగించుకో అని చెప్పడం కోసం మొట్టమొదటి ఆదేశ సూత్రం చెప్పి, అంటే మొత్తం భగవద్గీత ఏ డైరెక్షన్ లో తీసుకోబోతుంది, భగవద్గీత యొక్క అంతిమ లక్ష్య అర్థం ఏమిటి అని చెప్పడం కోసం మొట్టమొదటిని ఈ తత్వమసి అనే పదాన్ని ఉపయోగిస్తారు. సామాన్యంగా ఈ పదం మనకు అక్కడక్కడ అయ్యప్ప స్వామి గుడికి తప్పనిసరిగా కనిపిస్తూ ఉంటుంది. దాని ఉద్దేశం కూడా అదే, తత్వమసి అనేది. అది ఏదో మంత్రం అనుకొని చదివేస్తూ ఉంటారు కానీ దాని ఉద్దేశం అది. అదే రకమైన విభజనని ఇక్కడ కొంతమంది భాస్కర్ రాయలు వారు చేయలేదు కానీ ఒకరిద్దరు చేసినారు. తత్, త్వం, మయి లేక అయి. తత్ అంటే పరమాత్మకు, త్వం అంటే నీకు కూడా ఆమె తల్లి లాంటిది. అంటే ఈ తత్ అనే భావం ఏర్పడడానికి, త్వం అనే భావం ఏర్పడడానికి, ఈ రెండు విడివిడిగా ఉన్నాయి అనే భావం ఏర్పడడానికి తల్లి ఎవరు అంటే ఆమె. ఎందుకంటే ఆమె మాయ వల్లనే నేను వేరు పరమాత్మ వేరు అనేటువంటి భావన మనకు ఏర్పడింది. అంటే పరమాత్మ అనేవాడు ఒకడు విడిగా ఉన్నాడు, నేను విడిగా ఉన్నాను అని చెప్పి అనుకునేటువంటి మాయను కల్పించినటువంటి తల్లి ఎవరంటే ఆమె. మళ్ళీ అవసరమైనట్లయితే ఆ మాయను తొలగించేది ఎవరంటే ఆమెకు మాత్రమే చేతనవుతుంది. ఆ సంగతిగా మనం గ్రహించి పరమాత్మ అంటే ఏమిటి, నేనంటే ఏమిటి, ఎందుకు మా ఇద్దరి మధ్య తేడా ఉంది, నాకు ఆయనకు ఉండే తేడాలు ఏమిటి, సారూప్యం ఏమిటి అనే విచారణ గనక మనం అంతర్ముఖమే గనక ప్రయత్నం చేస్తూ పోయినట్లయితే అమ్మవారి కృప వల్ల ముందు చిచ్చక్తిని చేరుకొని వస్తువు శక్తి కింద మారి, శక్తి చిచ్చక్తిగా మారి, చిచ్చక్తి చైతన్యం కింద మారిపోయి పరమాత్మ దగ్గరికి లీనం అవుతుంది. ఆ ఏర్పాట్లు చేయగలదు కాబట్టి ఆమె తత్వం అయి అని చెప్పి పేరు. ఆమె మనలో ఎక్కడ ఉంటుంది అంటే ఆమె పంచకోశాంతర స్థిత, పంచకోశాల లోపల ఉంటుంది అని చెప్పి అర్థం. ఈ పంచకోశాల గురించి తోల్పే ఒక ఉపనిషత్తులో చెప్పినటువంటి జరుపుకున్నాం. బయటకు కనిపించేటువంటి ఈ శరీరం అంతా కూడా అన్నమయ కోశము అని చెప్పాడు. కోశము అంటే ఏదో ఒక పవిత్రమైన వస్తువు లేక విలువైన వస్తువు లేక పదునైన వస్తువును లోపల దాచిపెట్టేది, అది కదలకుండా సేఫ్ గా ఉంచేటట్టుగా చేసేది అని కూడా అర్థం చెప్పుకున్నాం. రివాల్వర్ని ఇట్లా చేతితో పట్టుకొని తిరుగుతుంటే లేక చాలా మంది సినిమాలు వెనక దోపుతున్నట్టు చూపిస్తారు. పొరపాటున కనుక ఏదైనా తగిలితే వాడు ఒంటి మీదనే అది పేలుతుంది. లేదా బాకును పెట్టుకునేటప్పుడు ఇక్కడ మొలలో పెట్టుకొని తిరగరు. దాని పైన ఒక చిన్న కోశాన్ని తయారు చేసి దాని లోపల ఉంచుతారు. ఎందుకంటే సేఫ్టీ కోసం అని చెప్పి, లేక అది సురక్షితంగా ఉండడం కోసం, లేక దాని యొక్క పదును పోకుండా ఉండడం కోసం, ప్రమాదం ఏర్పడకుండా ఉండడం కోసం. అటువంటి దాన్ని కోశము అని చెప్పి అంటాం. ఈ కోశం ఎట్లా ఉంటుందంటే దాని లోపల ఏ వస్తువు అయితే ఉంటుందో అటువంటి ఆకారమే బయట పక్కన అది కలిగి ఉంటుంది. కాబట్టి క్రమక్రమంగా లోపలికి పోయినట్లయితే మూలంలో ఉండే ఆకారం ఏమిటి అని చెప్పి మనకు తెలుస్తుంది. రివాల్వర్ పెట్టుకోవడానికి ఉపయోగించే పౌచ్లో ఒక పౌచే ఉంది, ఒక రివాల్వరే ఉంది. కానీ ఇక్కడ మాత్రం మనకు 5 పౌచులు ఉన్నాయి, లోపల ఒక్క రివాల్వర్ ఉంది. ఈ బయట కనిపించేదాన్ని అన్నమయ కోశము అని చెప్పాడు.
దీని లోపల దీని మాదిరే ఉండి ఇంకొంచెం లోపలికి పోయి దీన్ని అంటుకొని ఉండేటువంటి దాన్ని ప్రాణమయ కోశం అంటాం. దీని లోపల ఉండేటువంటి మరొక కోశాన్ని మనోమయ కోశము అని చెప్పాం. దీని లోపల ఉండేది బుద్ధిమయ కోశం లేక విజ్ఞానమయ కోశం. దీని లోపల ఉండేది ఆనందమయ కోశం. చాలా మంది ఆనందమయ కోశమే పరమాత్మ అనుకుంటారు. కాదు, ఈ ఆనందమయ కోశము లోపల ఉండేటువంటిది చిత్శక్తి లేక పరమాత్మ యొక్క మూల రూపం. దీని లోపల ఉండేది బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందాన్ని బయట ఉండేటువంటి కోశం కాబట్టి దీన్ని ఆనందమయ కోశం అన్నారు. అది రివాల్వర్ కోశము అంటే రివాల్వారే కోశం అని చెప్పే అర్థం కాదు, రివాల్వర్ లోపల కలిగినటువంటి కోశం అని చెప్పారు. కాబట్టి ఇది పరమాత్మ. ఈ పంచకోశాల లోపల ఆమె స్థితమై ఉంది, ఈ పంచకోశాల లోపల ఉంది అని చెప్పి ఒక అర్థం. ఇంకొక మాదిరిగా చూసినట్లయితే ఈ పంచకోశాంతరాన్ని స్థితము చేసుకోవాలనుకున్నట్లయితే, అంటే ఈ పంచకోశాలలో ఉండేటువంటి తల్లిని స్థితము చేసుకోవాలి అంటే ఆమెను చూడాలనుకున్నట్లయితే, ఆమెను అనుభవంలోకి తెచ్చుకోవాలనుకున్నట్లయితే పంచకోశాంతరాల్లోనే వెతుక్కోవాలి అని చెప్పి మరొక. ఈ పంచకోశాల్లో మధ్య కోశం ఏదంటే పైది అన్నమయ కోశం, మధ్యలో ఉండేది మనోమయ కోశం. ఉండేటువంటి 5 కోశాలలో ఈ మధ్య ఉండే కోశం మనోమయ కోశం. ఈ మనస్సు ఉపయోగించినట్లయితే ఆమె మనకు స్థితం అవుతుంది, ఆమె వ్యక్తం అవుతుంది. ఉండడం మాత్రం ఆమె అక్కడే. కానీ ఆమెను చూడాలనుకున్నట్లయితే, దర్శించుకోవాలనుకున్నట్లయితే, ఆమె అనుగ్రహాన్ని పొందాలనుకున్నట్లయితే మార్గం ఏమిటంటే ఈ పంచకోశాల్లో ఉండే మధ్య కోశాన్ని గనక పట్టుకున్నట్లయితే, అంటే మనోమయ కోశాన్ని గనక పట్టుకున్నట్లయితే ఆమెను చేరడం. అయితే ఇక్కడ పారాడాక్స్ ఏమిటంటే ఈ ఉపనిషత్తుల్లో ఒక చోట చాలా స్పష్టంగా మనస్సును ఉపయోగించి ఆమెను పొందడం సాధ్యం కాదు అంటాడు. మళ్ళీ వెంటనే అదే శ్లోకంలో 2వ పాదం 3వ పాదంలోన మనసు సహాయం లేకుండా అమ్మవారిని చేరడం సాధ్యం కాదు, లేక పరమాత్మని పొందడం సాధ్యం కాదు అని చెప్పి అంటాడు. ఈ పరస్పర విరుద్ధంగా కనిపించేటువంటి ఈ అంశాల యొక్క అర్థం ఏమిటంటే మామూలు మనస్సుతోటి లేక మలినమైన మనస్సుతోటి ఆమెను పట్టుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఈ మనస్సులో ఉండేటువంటి మలినాన్ని గనక మనం తొలగించుకోగలిగినట్లయితే మలిన రహిత మనస్సుతోటి ఆమెను పట్టుకోవచ్చు. ఇది గనక చేసినట్లయితే ఈ పంచకోశాల్లో మధ్య ఉండేటువంటి మనస్సును ఉపయోగించినట్లయితే అప్పుడు అమ్మవారిని మనం స్థితం చేసుకోవచ్చు, సాక్షాత్కారం చేసుకోవచ్చు అని చెప్పి అర్థం. అయితే మామూలు మనసుతో ఇది సాధ్యం కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి అది మలిన రహితమైంది. అనేక జన్మల నుంచి వచ్చినటువంటి అనుభూతులన్నీ కూడా అక్కడ కలిసి ఉన్నాయి. కాబట్టి ఆ పాప గత జన్మలో చేసుకున్నటువంటి మనము మన పూర్వీకులు చేసుకున్నటువంటి సంచిత కర్మ అక్కడ నిండి ఉంది. కాబట్టి మనకు పారదర్శకత లేదు, అవతలకు చూడగల శక్తి లేదు. అది ఒపేక్గా ఉంది. ఒక సటన్ ఏజ్ వచ్చిన తర్వాత మన కళ్ళు ఇట్లాగే ఉంటాయి, కానీ పైన పొరలు వస్తాయి. పొరలు అంటే కొత్తగా వేయబడిన పొర కాదు, మామూలుగా ఉండేటువంటి కటకంలోనే కొంత నీరు ఉంటుంది. ఆ నీరు ఘనీభవించడం వల్ల మనకు బయట స్పష్టంగా కనపడదు. దానికోసం మళ్ళీ క్యాటరాక్ట్ ఆపరేషన్ కోసం మనం పోతాం. ఇక్కడ క్యాటరాక్ట్ ఆపరేషన్ అంటే పాత రోజుల్లో లోపల ఉండేటువంటి ద్రవాన్ని తీసేసి గట్టిపడిన ద్రవాన్ని తీసి మామూలు ద్రవాన్ని ప్రవేశపెట్టేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్ గా అసలు లెన్స్ నే మొత్తం తీసేసి ఫోల్డబుల్ లెన్స్ లోపల తీసిపోయి మళ్ళీ ఇంకొక కొత్త లెన్స్ ని, శుభ్రమైన లెన్స్ ని అక్కడ పెడుతున్నారు. కాబట్టి ఆ కటకములో ఉండేటువంటి ద్రవ పదార్థం గట్టి పడితే మనకు అవతలు ఎట్లయితే కనపడకుండా పోతుందో ప్రపంచం అట్లాగే ఉంది. కన్ను ఇట్లాగే ఉంది, మనసు ఇట్లాగే ఉంది. కానీ కనపడకుండా మధ్యలో అడ్డం పడుతున్నది ఏమిటంటే ఆ ద్రవ రూపంలో ఉండకుండా గట్టి పడడం వల్ల, లేక అది ఒపేక్గా మారిపోవడం వల్ల. ఒపేక్గా మారిపోవడం అంటే కనిపించకుండా ఉండేటువంటి స్థితికి చేరుకోవడం వల్ల ఆ మలినాన్ని కనుక మనం తొలగించుకుంటే మళ్ళీ తిరిగి ప్రపంచం మనం ఎట్లయితే చూడగలము, అట్లాగే ఈ మలిన రహిత మనస్సు గనక కలిగి ఉండేట్లయితే ఈ తల్లిని మనం దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి అర్థం. అయితే ఈ మలినాన్ని ఎట్లా తొలగించుకోవాలి? కంటికి శుక్లాలు వస్తే ఆపరేషన్ ఉంది, ఐ డాక్టర్ దగ్గర పరిగెత్తాం. కానీ ఈ మనసుకు పట్టినటువంటి ఈ శుక్లాలు ఏర్పడినట్లయితే దాన్ని తొలగించుకోవడానికి మనకుండే ఏకైక పరికరం, యాక్చువల్గా 2 పరికరాలు ఉన్నాయి. ఒకటేమో పంచాక్షరి మంత్రం, అది
మనం సన్యాసూత్రం తీసుకొని గురువు ద్వారా మాత్రమే ఆ పంచాక్షరి మంత్రాన్ని స్వీకరించాలి. గురువు దొరకకపోయినా నీకు సన్యాసం తీసుకునేటువంటి అవకాశం లేకపోయినట్లయితే మనకుండే ఒకే ఒక పరిష్కారం రామనామం. ఓపిక ఉన్నప్పుడల్లా కూడా ఈ రామనామాన్ని పట్టుకొని కష్టాలు పోగొట్టుకోవాలా అనే దానికోసం వాడుకోకుండా, ఈ రామనామాన్ని ఉపయోగించి సుఖాలు ఎక్కువ పొందాలా అనే దానికోసం వాడుకోకుండా, అట్లా వాడుకుంటే మళ్ళీ దీనికి అది ఉపయోగపడదు. ఎందుకంటే అది లిమిటెడ్గా ఉండేటువంటిది. మనకుండేది 24 గంటలే. కాబట్టి ఈ 24 గంటల టైంలోని దానికోసం వాడుకుంటే దీనికి వాడుకోవడానికి ఉండదు. కాబట్టి ఇహపరాల కోసం రామనామాన్ని వాడకుండా మనస్సును శుద్ధి చేసుకోవడం కోసం అని రామనామాన్ని గనక జపించినట్లయితే, సామాన్యంగా రామనామం అనుకునేటప్పుడు ఎప్పుడు అనుకుంటాం? ఏదైనా కష్టం వస్తే, ఏదైనా దెబ్బ తగిలితే రామ రామ అనుకుంటాం. సుఖం కావాల్సింటే అది బయట దొరకకపోతే రామ రామ అనుకుంటాం. ఈ 2 కార్యక్రమాల్ని పక్కన పెట్టి మన మనస్సుని శుద్ధి చేయడం కోసం రామనామాన్ని కనుక వాడడం మొదలుపెట్టినట్లయితే, ఇంతవరకు ఒక చిన్న కథ చెప్పాను మీకు. గోడ కనుక చాలా నున్నగా తయారు చేస్తే అవతల చిత్రకారుడు గీసిన చిత్రం ఇక్కడ ప్రతిఫలిస్తుంది. కాబట్టి మనం నేరుగా పరమాత్మను చూడలేం. అది మనం ఎట్లయితే మనం గడ్డం చేసుకునేటప్పుడు, బొట్టు పెట్టుకునేటప్పుడు అద్దం యొక్క అవసరం ఏర్పడుతుందో, ఆ పరమాత్మ మనలోనే ఉండినప్పటికీ ఈ పరమాత్మ నేరుగా మనం చూడలేము. మనసు అనే అద్దంలో చూడాలి. కానీ ప్రస్తుతం మనసు అనేటువంటి ఈ అద్దము మురికితో కూడి ఉంది, లేక ఒపేక్గా మారిపోయి ఉంది. దాన్ని శుభ్రం చేయడం కోసం రామనామం మనకు అవసరం. దాంతో పాటు ఈ అద్దము అనే దాంట్లో కదలికలు ఏమి ఉండవు. కానీ మన మనసు అనేటువంటి అద్దంలో ఎప్పుడు నిరంతరం చెరువులో ఉండే అలల మాదిరి కదలిక ఉంటే, ఈ కదలికల వల్ల కూడా ఒకవేళ శుభ్రమైన మన పరమాత్మను పట్టుకోలేకపోవచ్చు. అందుకని ఉచ్ఛ్వాస నిశ్వాసలను నియంత్రణ చేసుకోవడం, ఈ 2 సాధనాలు కనుక మనం ఉపయోగించినట్లయితే, ముందుగా మనస్సులో ఉండేటువంటి మలినాలను తొలగించుకోవడం మొదలు పెడితే అప్పుడు మన లోపల ఉండేటువంటి అమ్మవారిని పట్టుకోవడం సాధ్యమవుతుంది అని చెప్పారు. కాబట్టి ఆమె పంచకోశాంతర స్థిత అక్కడ ఉంది అని చెప్పారు. అయితే ఆమె అక్కడే ఉందేమో, బయట లేదని ఏమన్నా పొరపాటు పడతారేమో అని ఇమీడియట్ గా నిస్సీమ మహిమ, ఆమె మహిమ నీ శరీరానికి, నీ పైన ఉండేటువంటి పంచకోశాల లోపలికి మాత్రమే పరిమితం కాదు, మొత్తము అనంతంగా వ్యాపించి ఉంది అని. ఎట్లా వ్యాపించింది అనేది టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. ఈ లోపల సందేహాలు ఏమైనా ఉంటే అడుగు. ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే ప్రశ్న అడగచ్చండి. ఏమి లేవనుకుంటాను. ఈరోజు మూర్తి గారు వచ్చారు ఈరోజు. ఓకే, అవునా? ఒక్క నిమిషం. మూర్తి గారు నేను పంపుతాను, ముందు రికార్డింగ్ లింక్స్ పంపుతాను. మీరు ఎట్లా యూట్యూబ్ లో తర్వాత సరేనండి. గురుభ్యో నమః. సర్వం కృష్ణార్పణం. సర్వం కృష్ణ. సర్వం కృష్ణ. మధు సార్, ఓకే, బాయ్.